ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. హన్మకొండ బస్టాండ్ దగ్గర బస్సులను ఓబీసీ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆపకండి చట్టబద్ధంగా చెప్పండి. ఇవాళ విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, మహిళలు, కర్షకులు, ప్రతి ఒక్క బీసీ వాది ఇవాళ ఈ బంద్లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ అయ్యి బంద్ను గ్రాండ్ గల్లా సక్సెస్ చేసే విధంగా మనం చూస్తున్నాం. ఇవాళ బస్ డిపో ఒక్క బస్సు కదలకుండా ఇవాళ అందరం కలిసి ఇవాళ ఐక్యగా బీసీలందరూ ఒక చోట చేరి ఇవాళ మన నిరసన ఇక్కడ వరంగల్ నిరసన, హన్మకొండ నిరసన ఢిల్లీ వరకు తెలిసే విధంగా ఇవాళ ఈ బంద్ను సక్సెస్ చేయడానికి పొద్దున్నే 4:30కే ఇవాళ అందరూ బీసీ వాదులందరూ డిపోలకు చేరి ప్రతి ఒక్క డిపోలకు చేరి బస్సులను కదలకుండా. కానీ దీంట్లో సంతోషమైన వార్త ఏంటంటే డ్రైవర్లు, కండక్టర్లు స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బంద్ అనేది ఒక 60% ఉన్న బీసీల ఆంక్ష, వాళ్ళ రిజర్వేషన్, వాళ్ళ జన్మ హక్కు. కానీ 78 ఏళ్ళైనా ఇప్పటి వరకు రిజర్వేషన్ రాకపోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరగవలసింది. కానీ ఇవాళ కొద్దిగా మైనార్టీ ఉన్నోళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి మెజార్టీకి
బిచ్చం వేసినట్టు వేస్తున్న రోజుల్లో ఇవాళ మెజార్టీ బీసీ పబ్లిక్ తిరగబడితే ఎలా ఉంటుందో ఇవాళ చూడబోతున్నారు. ఇది తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తాం. ఇది 18 అక్టోబర్ నాడు ఆరంభమైన ఉద్యమం తీర స్థాయికి చేరి రిజర్వేషన్ వచ్చే వరకు ఇది స్థానిక సంస్థల్లో విద్యలో ఉద్యోగాలతో పాటు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇంకా 10 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుంచి అదాలత్ అమరవీర స్తూపం వరకు 10,000 మంది విద్యార్థులతో పెద్ద ర్యాలీతో ఈ నిరసన తెలియజేయబోతున్నాం. జై బీసీ.